బాదం పప్పు డైలీ పిల్లలకి పెట్టమంటున్నారు. దానివల్ల మెమరీ పవర్ బూస్ట్ అవుతుంది అంటున్నారు కదా! సో, దానికి మరి పిల్లలు డైలీ నానబెట్టిన బాదం తిననప్పుడు ఇంకే విధంగా ఇవ్వచ్చు. ఈ బెస్ట్ లడ్డు అయితే ట్రై చేయొచ్చు. దీనికోసం నేను ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. సో, మీరు బాదం పప్పుని మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఇలా వాటర్ పోసేసి బాయిల్ చేయండి. సో, నిజంగానండి బాదం పప్పులో ఓన్లీ మెమరీ పవర్ బూస్టింగ్ ఒకటే కాదు. అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు తప్పకుండా పిల్లలు తినటం లేదు కదా అని వదిలేయకుండా ఏదో విధంగా వాళ్ళకి ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇక్కడ నేను చూపించిన వాటికి బాయిల్ చేసిన తర్వాత ఎక్కువసేపు కూడా బాయిల్ అవసరం లేదండి. జస్ట్ కొంచెం అట్లా బాయిలింగ్‌లోకి రాగానే తీసేసేయండి. మీకు అసలు ఎంత ఈజీగా ఊడిపోతున్నాయో తెలుసా? బెస్ట్ టెక్నిక్ అనమాట. సో, మీరు ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం పీల్ చేసేస్తారు కదా! సో, పీల్ చేసేసిన తర్వాత బాదం మీకు కావాల్సిన క్వాంటిటీని తీసుకొని ఇట్లా ఒక మంచి క్లాత్ మీద మొత్తం తడి లేకుండా ఆరపెట్టేసుకోండి. అండ్ ఆ తర్వాత లైట్‌గా వాటిని రోస్ట్ చేయండి. ఇక్కడ రోస్ట్ చేసిన బాదంని పౌడర్ పట్టాను. అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా? అచ్చం కొబ్బరి పౌడర్ ఉన్నట్టుంటుంది. లడ్డు కూడా చూడటానికి కొబ్బరి లడ్డువా అన్నంత ఎపిరియన్స్ వస్తుందండి. చాలా బావుంటుంది. ఖర్జూర పండుని కూడా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఇలా పాన్‌లో వేసేసి హీట్ చేయాలండి. సో, హీట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కువ కాలం నిలువుంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ దాని టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. మీరు పచ్చి ఖర్జూరం తెలియని వాళ్ళు మిక్సీ పట్టేసి కలిపేస్తారు. అలా కాదు. ఇలా మిక్సీ పట్టిన ఖర్జూర పండుని కొంచెం హీట్ చేసి దానిలో ఈ చక్కటి పౌడర్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా కలిపేసుకోండి. మీరు హీట్ మీద జస్ట్ అది వేగేటట్టు పైపైన కలిసేటట్టు మిక్స్ చేయండి. స్టిల్ మీకు ఇంకా అది కలవలేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అయిన తర్వాత మన హ్యాండ్ కొంచెం పట్టగలిగే వేడి అనమాట. ఆ వేడి మీద ఉన్నప్పుడు చక్కగా చేత్తో అయినా మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! నేను పర్ఫెక్ట్‌గా ఈ విధంగా చేత్తో అయితే మిక్స్ చేసేసానండి. సో, మిక్స్ చేసేటప్పుడు కూడా నాకు నిజంగా చాలా అనిపించింది. సో, ఈ విధంగా మీరు పర్ఫెక్ట్‌గా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు వాటిని మీరు లడ్డూ కింద చుట్టుకోండి. అండ్ నేనిక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. మీరు అది బాదం వేయించేటప్పుడు నేతిలో కనుక వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఆ నేతిలో వేయించిన క్లిప్పింగ్ అయితే నేను మిస్ అయిపోయింది. సో, నేతిలో వేయించుకున్న బాదంని మిక్సీ పట్టిన తర్వాత, ఇంట్లో నెయ్యి అయితే మాత్రం నిజంగా చాలా టేస్ట్ బావుంటుందండి. సో, దాంతో ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్‌గా మనం చుట్టుకోవడానికి వస్తుందో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అసలు పిల్లలకి ఇంతకన్నా మంచి హెల్తీ ఉంటుందా అండి? సో ఫ్రెండ్స్, ఇలాంటి టేస్టీ హెల్తీ లడ్డూలు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకోండి. మరి ఇలాంటి హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.